ఏ విషయాన్ని గూడా తెగేదాకా లాక్కూడదు. ఇప్పుడు లోకేష్‌ని ఎక్కువ కెలుక్కున్నారనుకోండి వైసీపోళ్ళు, లోకేష్ సరే మీరు రాజీనామా చేయమంటున్నారు గదా! నేను రాజీనామా జేస్తా. మంత్రి పదవికి రాజీనామా జేస్తా. నా మంగళగిరి స్థానానికి రాజీనామా జేస్తా. ప్రజల్ని అడుగుతా. నా పెర్ఫార్మెన్స్ బావుందా లేదా ప్రజల్ని అడుగుతా. అని జెప్పేసి ఆయన ఎన్నికలకు వెళ్ళాడనుకోండి లోకేషు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంగళగిరిలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన దానికంటే ఎక్కువ మెజార్టీతో తిరిగి లోకేష్ గెలవగలడు. అసలు వైసీపీకి మంగళగిరిలో క్యాండిడేట్ లేడు. గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఉండేవాళ్ళు. ఆయనకి మొన్న టికెట్ ఇవ్వలే. ఆయన ఇప్పుడు కొద్దిగా పొలిటికల్‌గా యాక్టివ్ స్టేజ్‌లో లేడు. ఆయనకి మళ్ళా టికెట్ ఇచ్చినా ఇప్పుడు నిలబడకపోవచ్చు, నిలబడ్డా ప్రయోజనం ఉండకపోవచ్చు. సో, మంగళగిరిలో వైసీపీ క్యాండిడేట్ లేడు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే మంగళగిరిలో నారా లోకేష్ మొన్నటి కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడు. ఆల్రెడీ లోకేష్ అదే టార్గెట్‌గా పనిచేస్తున్నాడు. గతానికంటే ఎక్కువ మెజార్టీతో వచ్చే ఎన్నికల్లో గెలవాలి మంగళగిరిలో అనే టార్గెట్‌తోనే పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ మంగళగిరిలో ఉప ఎన్నికొచ్చి లోకేష్ బంపర్ మెజార్టీతో తిరిగి గెలిచి మళ్ళీ మంత్రి పదవి తీసుకున్నాడనుకోండి, ఇక వైసీపీ ఏం చెప్పగలదు? ఏం చెప్పడానికి ఉండదిగ. లోకేష్‌ని విమర్శించడానికి అవకాశమే ఉండదు. అవకాశాన్ని వైసీపీ కోల్పోయినట్టే లెక్క. ఇక మెగా డీఎస్సీ మీద ఆరోపణలు చేయడానికి అవకాశమే ఉండదు. ఇప్పుడు లోకేష్ తన రాజీనామా చేస్తూ జగన్‌కి కూడా సవాల్ విసరొచ్చు. నువ్వు పులివెందులకు రాజీనామా చేయి. నీకు దమ్ముంటే. నేను నా దమ్ము నిరూపించుకుంటున్నా. నీ దమ్ము నువ్వు నిరూపించుకో అని జగన్‌కి లోకేష్ సవాల్ విసిరాడనుకోండి. ఇప్పుడు పులివెందులకి జగన్ రాజీనామా చేయగలడా? చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరిగి పులివెందులలో గెలవగలడా? అంటే ఒకప్పుడు పరిస్థితులు కావు గదా! సరే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పులివెందుల నుంచి గెలవగలడేమో. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగితే గెలవడం చాలా కష్టం. ఎందుకంటే టీడీపీ విపరీతమైన ఫోకస్ పెట్టిద్ది. గతం లాంటి రాజకీయాలు కావు. చంద్రబాబు లాంటి రాజకీయాలు కావు లోకేష్‌వి. ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ రూరల్ ఉప ఎన్నిక జరిగితే వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలే. ఏనాడు పులివెందుల మీద చంద్రబాబు ఫోకస్ చేసి అక్కడ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడదాం అనుకోలే. కానీ ఇప్పుడు లోకేష్ అలా కాదు. అక్కడ టీడీపీని పెంచాలి. అక్కడ ఎందుకు గెలవదు టీడీపీ అని పనిచేస్తున్నాడు లోకేష్. టీడీపీ గ్రౌండ్ వరకు లోకేష్ గ్రౌండ్ వరకు ఇప్పుడు చాలా బలంగా ఉంది. చాలా స్ట్రాంగ్‌గా ఉంది పులివెందుల్లో కూడా. సో, పులివెందుల్లో ఉప ఎన్నిక వస్తే జగన్ గెలుస్తాడో లేదో తెలవదు. గెలిచినా గతంలో వచ్చిన మెజార్టీ రాదు. కానీ లోకేష్‌కి గెలవటంతో పాటు మెజార్టీ పెరిగిద్ది. అప్పుడు ఎవరు పరువు పోయిద్ది? అసలు జగన్ తన రాజీనామా చేసే రిస్క్ చేయడు. రాజీనామా చేయడు పులివెందులకి. చూడండి ఇక్కడ క్లియర్‌గా రిస్క్ సీట్ అయిన మంగళగిరిని సేఫ్ జోన్ సీట్‌గా మార్చుకున్నాడు నారా లోకేష్. సేఫ్ జోన్ సీట్ అయినటువంటి పులివెందులని రిస్క్ సీట్‌గా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజానికి పులివెందుల వాళ్ళ కుటుంబానికి సేఫ్ జోన్ సీటు. కానీ ఇప్పుడు అది రిస్క్ సీట్ అయిపోయింది. మంగళగిరి టీడీపీకి రిస్క్ సీటు. ఏనాడు టీడీపీ గెలవలే. ఎప్పుడో 1985 నుంచి కొన్ని దశాబ్దాలుగా టీడీపీ ఎప్పుడూ గెలవలే. కానీ దాన్ని సేఫ్ జోన్ సీటుగా మార్చుకోగలిగాడు నారా లోకేష్. లోకేష్‌కున్న దమ్ అలాంటిది. లోకేష్ పెర్ఫార్మెన్స్ అలాంటిది. లోకేష్ చరిష్మా అలాంటిది. ఇప్పుడు లోకేష్‌తో జగన్ పెట్టుకోగలడా? ఎక్కువగా లాగితే ఏమైద్ది? జగన్ పరువే పోయిద్ది. ఏదో ఒక రోజు లోకేష్‌కి మండి నేను రాజీనామా చేస్తా చల్ నువ్వు కూడా రాజీనామా చేయి అని అంటాడు. జగన్ ఇంటి ముందుకు పోయి నీ ఇంటి ముందుకు వచ్చా నేను, నువ్వు సిద్ధమంటే నీతో చర్చకు సిద్ధమని అని సవాలు విసరగలిగినోడు రేపు నేను రాజీనామా చేస్తున్నా నువ్వు కూడా రాజీనామా చేయి అనడానికి గ్యారంటీ ఏం లేదు. చూడండి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక నాయకుడిని అరెస్ట్ చేపియాలంటే వెనక ముందు ఆడేవాళ్ళు ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో. కానీ ఇప్పుడు చూడండి లోకేష్ ఎవడు తప్పు చేసినా తీసిపోయి లోపల పడేయండి అంటున్నాడు. ఎంత పెద్ద వైసీపీ నాయకుడైనా పర్లేదు తీసిపోయి లోపల పడేయండి అంటున్నాడు. తప్పు చేస్తే అరెస్ట్ చేసే విషయంలో వెనకాడొద్దు అంటున్నాడు. సో, లోకేష్ రాజకీయం చాలా డిఫరెంట్ చంద్రబాబు రాజకీయంతో పోలిస్తే. సో, ఇప్పుడు లోకేష్ రాజకీయంతో జగన్ తట్టుకోలేడు. అనవసరంగా లోకేష్‌ని ఎక్కువగా గెలుక్కోవటం రాజకీయంగా జగన్‌కే ఇబ్బంది. ఇప్పుడు అసలే లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఈ లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందు లోకేష్‌ని ఎక్కువగా గెలుక్కుంటే ఒక స్ట్రాటజీగా రాజీనామా చేసినా చేసేస్తాడు. అది.